బులెటిన్లో మనం మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ పార్టీకి రాజీనామా చేసేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంజయ్ కుమార్ తన లేఖను అధిష్టానానికి పంపించారు. బులెటిన్లో మనం మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ పార్టీకి రాజీనామా చేసేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంజీవ్ కుమార్ తన లేఖను అధిష్టానానికి పంపించారు. రైట్, ఇక ఈ రాజీనామాకి సంబంధించినటువంటి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ శ్రీరామ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఆయన ఏ కారణాలతో పార్టీకి రాజీనామా చేశారు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నాగరాజు, ఈ రోజు చూసుకున్నట్లయితే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. అయితే దాంతో పాటుగా పార్లమెంటు సంబంధించినటువంటి సభ్యత్వానికి కూడా నేను దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా స్పీకర్ కు తాను రాజీనామా పత్రాన్ని జరిగేటటువంటి సమావేశంలో కలుస్తామని చెప్తున్న పరిస్థితులు. అయితే కర్నూలు జిల్లా సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపుగా కర్నూలు పార్లమెంట్ సంబంధించి 7 శాసనసభ స్థానాలు, ఒక పార్లమెంట్ ఉన్నటువంటి సామాజిక వర్గం ఏదైతే ఉందో చేనేత సంబంధించినటువంటి సామాజిక వర్గం నుండి సంజీవ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అయితే కర్నూలు పార్లమెంట్ సంబంధించి ఇప్పటికే దాదాపుగా మనం చూసుకున్నట్లయితే వైసీపీ అధిష్టానం ఇప్పటికే దాదాపుగా 3వ లిస్టు జారీ చేయడం జరిగింది. 3వ లిస్టు జారీ చేసినప్పటికీ ఇప్పటికే సంజీవ్ కుమార్ కి ఎలాంటి పిలుపు రాకపోవడంతో మనస్తాపంతో చెందినటువంటి గత 2 సంవత్సరాలుగా తాను పార్టీలో ఉన్న ఎంపీగా కొనసాగుతూ ఉన్న పార్టీ కొన్ని కారణాల దృష్ట్యా అతన్ని పక్క పెడుతుంది అనే ఒక సంకేతాలు అయితే అతను క్లియర్ గా కనిపించాయి. అయితే గతంలో కూడా అతను చెప్పినటువంటి అంశాలను పార్టీ అధిష్టానం కావచ్చు, జిల్లా సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కూడా ఎవరు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు అంటూ కూడా ఆయన ఆగ్రహానికి లోనైన పరిస్థితులు అయితే ఈ రోజు క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి ఇటు కోడుమూరు కావచ్చు, ఇటు ఎమ్మిగనూరు, ఆలూరు సంబంధించినటువంటి కర్నూలు ఈ 4 శాసన సంబంధించిన స్థానాల్లో కూడా అభ్యర్థులను మార్చాలంటూ కూడా సంకేతాలు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే సీనియర్ నాయకుడైనటువంటి చెన్నకేశవరెడ్డిని బరిలో కాకుండా అతన్ని తొలగించి మాచాని వెంకటేష్ ను కూడా అదే చేనేత సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని కేటాయించడం జరిగింది. ఇప్పుడు అదే దాదాపుగా 30 నుంచి 40% ఉన్నటువంటి సామాజిక వర్గం ఏదైతే ఉందో ఈ కర్నూలు పార్లమెంట్ సంబంధించి రానున్న ఎన్నికల్లో కూడా ఈ బీసీ వర్గం ఏదైతే ఉందో బీసీ వర్గానికి సంబంధించినటువంటి నేతను ఎంపీగా బరిలో నింపాలి అనే ఒక కాన్సెప్ట్ అయితే ఉంది. గతంలో సంజీవ్ కుమార్ కు అధిష్టానం నుండి అనేక రకాలుగా పార్టీకి సంబంధించి పార్టీ గడప గడప అనే కార్యక్రమం కావచ్చు, లేదా వివిధ రకాలైనటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజల్లోకి వెళ్లడం లేదు. అందుకే సంజీవ్ కుమార్ తన యొక్క పనితీరును మార్చుకోవాలంటూ కూడా అధిష్టానం నుండి అన్ని రకాలుగా సంకేతాలు పంపించడం జరిగింది. ఆ సంకేతాలను ఎంపీ సంజీవ్ కుమార్ పాటించలేదంటూ కూడా ఈ పార్టీ వర్గాల్లో కూడా వ్యతిరేకత రావడం వల్లే ఈ రోజు ఇలా జరిగింది. పార్టీ నుండి దాదాపుగా 3వ లిస్టులో కూడా ఇతన్ని పిలిచి ఎవరు మాట్లాడడం లేదు. మాట్లాడని తరుణంలో ఇతనే బయటకు వచ్చి నేను స్వచ్ఛందంగా తన యొక్క ప్రాథమిక సభ్యత్వానికి మన ఎంపీ స్థానానికి కూడా రాజీనామా చేస్తూ ఉన్నాను. ఫిబ్రవరిలో జరిగేటటువంటి సమావేశంలో స్పీకర్ కు తన యొక్క రాజీనామా పత్రాన్ని సమర్పిస్తా ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇప్పటికే అతను ఎంపీ సంజీవ్ కుమార్ తమ సామాజిక వర్గం ఏదైతే ఉందో దాదాపుగా ఇటు 7 శాసనసభ సంబంధించినటువంటి వాటిలో కూడా తమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుల సమీకరణాలకు సంబంధించి వారితో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది. అయితే ఇప్పటికీ నేను ఎలాంటి మాటలు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాను. అంటే అధిష్టానం నుంచి ఎలాంటి నాకు గౌరవం లేకనే నేనే బయటకు వచ్చి ఇలా రాజీనామా చేస్తున్నా అని చెప్పి క్లియర్ గా చెప్తున్న పరిస్థితులు. అయితే ఇప్పటికే కర్నూలు ఎంపీకి సంబంధించినటువంటి స్థానాన్ని పరిశీలించినట్లయితే మంత్రిగా ఉన్నటువంటి ఆలూరు సెగ్మెంట్ లో మంత్రిగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం కు పేరును ఖరారు చేస్తున్నట్లు అధిష్టానం తెలుపుతున్న పరిస్థితులు. అయితే గుమ్మనూరు జయరాం బరిలో ఉంటారా లేక మధుసూదన్ అనేటటువంటి కొత్త క్యాండిడేట్ ను ఇక్కడ కర్నూలు పార్లమెంట్ లో కొత్తగా నియమించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా పార్టీ
ఈ వర్గాలలో చర్చ అయితే మొదలైందని చెప్పి తెలుస్తా ఉంది నారద్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్ అప్డేట్స్ అందించినందుకు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒడివడిగా మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ పరంగా చూస్తే గత 15-20 రోజుల నుంచి కూడా లిస్టుల మీద లిస్టులు బయటకు వస్తూ ఉన్నాయి. క్యాండిడేట్ల మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. కొంతమందికి టికెట్ నిరాకరిస్తున్నారు, మరికొంతమందికి తమ సొంత నియోజకవర్గం కాదని వేరే చోటికి బదిలీ చేస్తున్నారు. ట్రాన్స్ఫర్ రాజకీయాలు జరుగుతున్నాయి. మరోవైపు వాళ్ళకి బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో వీటన్నిటిపైన రకరకాల మార్పులు చేర్పులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నాయి. సో ఈ మార్పులు చేర్పులకు తగినట్టుగా కొంతమంది క్యాండిడేట్స్ కూడా అభ్యర్థులు కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అనే సంకేతాల నేపథ్యంలో ఒక్కొక్కరిగా పార్టీ కూడా రాజీనామా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరో భారీ షాక్ తగిలినట్టుగానే మనం భావించవచ్చు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ పార్టీకి రాజీనామా చేసేశారు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆయన తన లేఖను అధిష్టానానికి పంపించారు. గత కొన్నాళ్లుగా ఆయనకి పార్టీలో సరైనటువంటి గౌరవం లేదని, తనను ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదని, సో తనకి గతంలో చెప్పినటువంటి హామీలు కావచ్చు, లేకపోతే గతంలో ఇచ్చినటువంటి గౌరవం మాదిరిగా ఇప్పుడు కొనసాగే పరిస్థితి లేదంటూ కూడా ఆయన తన సన్నిహితుల దగ్గర చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా తన ఎంపీ స్థానంతో పాటు తన ఎంపీ పరిధిలో ఉండేటటువంటి 7 సెగ్మెంట్లలో కూడా తన అనుకూల వర్గంతో ఇప్పటికే పలుదపాలు చర్చలు కూడా జరిపినట్టుగా కూడా అంతరంగిక చర్చలు వివరాలు కూడా సోషల్ మీడియా వేదిక కూడా బయటికి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్నూలు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఒక విషయం తెలియజేయాలని చెప్పేసి, అలాగే తెలుగు ప్రజలకు కూడా కర్నూలు పార్లమెంట్కి సంబంధించిన విషయం తెలియజేయడానికి ఈరోజు నేను నా పాల్గొన్నాను. నేను డాక్టర్ సంజీవ్ కుమార్, కర్నూలు లోక్సభ ఎంపీ. నేను ఈ గత 4-5 రోజుల నుంచి కూడా ఇంట్రాస్పెక్షన్ చేసుకొని తర్వాత దేవాలయం తిరిగి నేను గత 4.5 సంవత్సరాల్లో నా ప్రజలకు నేను ఏం హామీ ఇచ్చి ఎన్నుకోబడ్డాను, నేను ఏం చేశాను, మరి ప్రజలకు నేను సమాధానం చెప్పాను అని ఒకసారి ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే నేను నా పరిధిలో చాలా సాధించాను. మెడికల్ ఫీల్డ్లో కానివ్వండి, నేషనల్ హైవేస్ అండ్ రైల్వేస్ అనేది సాధించాను. ఇంకా చాలా సాధించాలనుకున్నా కూడా 100%లో కేవలం 10% సాధించుకోలేదు. నేను పత్రికాముఖంగా మీడియా ద్వారా